హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐదో టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ 11లో 4 మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రిషబ్ పంత్ ఆడుతున్నాడా లేదా అనే విషయం పైన, అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా ఆడుతున్నాడా లేదా అనే విషయం పైన ఫుల్ క్లారిటీ కూడా రావడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ పర్యటనలో అయితే ఉంది. ఇప్పటికే 4 టెస్టులు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అందులో చూసుకుంటే ఇంగ్లాండ్ 2 గెలవగా ఇండియా 1 గెలవడం జరిగింది. ఒక మ్యాచ్ అయితే డ్రా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇప్పుడు 2-1తోనే ఇంగ్లాండ్ అయితే లీడ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఐదో టెస్ట్ మాత్రమైతే టీమిండియాకి అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిరీస్ సమం చేయాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మ్యాచ్లో ఓడిపోతే టీమిండియా మాత్రమైతే సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉంది. కాబట్టి అన్ని విభాగాల సమిష్టమైన ప్లేయింగ్ 11తో బరిలో దిగాలని అయితే చూస్తుంది. అయితే 4 టెస్టులో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలని కొంతమంది ప్లేయర్లను పక్కన పెట్టి, అదేవిధంగా కొంతమంది ప్లేయర్లకైతే గాయాలవ్వడం జరిగినాయి. వాటన్నిటి దృష్టిలో పెట్టుకునే ఐదో టెస్టులో ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రమైతే 4-5 మార్పులు చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ మాత్రమైతే 4 టెస్టులో చేతికి వేలుకైతే గాయం అవ్వడం జరిగింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేనైతే సమాచారం అయితే వినిపిస్తుంది. మరి మ్యాచ్ పారాయణానికి శుభ్మన్ గిల్ పూర్తి స్థాయిలో కోలుకుంటాడా లేదా అయితే చూడాలి. ఒక దిక్కు కెప్టెన్ గాయం అవ్వడం జరిగింది. అదేవిధంగా వైస్ కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్కి కూడా 4 టెస్టులో అయితే గాయం అవ్వడం జరిగింది తొలి ఇన్నింగ్స్లో. ఆ తర్వాత రిషబ్ పంత్ మాత్రం అయితే కీపింగ్ చేయలేదు, ఫీల్డింగ్ కూడా చేయలేదని కూడా చెప్పుకోవచ్చు. అతని ప్లేస్లో ధ్రువ్ అయితే రావడం జరిగింది. అయితే ఐదో టెస్టుకు వచ్చేసరికి రిషబ్ పంత్ 100% అయితే దూరం అవుతున్నట్లయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చెప్పడం జరిగింది. అతని ప్లేస్లో వచ్చేసరికి ధ్రువ్ అయితే వికెట్ కీపర్ పొజిషన్లో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇద్దరు టీమిండియా కెప్టెన్లు మాత్రమైతే దూరం అవడంతో 5th టెస్ట్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ బరిలో దిగుతారా లేదా అని అయితే క్లారిటీ అయితే లేదు. ఒకవేళ శుభ్మన్ గిల్ దూరం అయితే జస్ప్రీత్ బుమ్రాని అయితే ప్లేయింగ్ 11లో తీసుకొచ్చే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ ఫిట్నెస్ అయితే ప్లేయింగ్ 11లో వచ్చి జస్ప్రీత్ బుమ్రా అయితే పక్కన పెట్టే అవకాశం ఉంది కనిపిస్తుంది కెప్టెన్స్ విషయంలో మాత్రమైతే. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా విషయానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే 3 టెస్టులు అయితే ఆడడం జరిగింది. సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చెప్పింది కేవలం 5 టెస్టుల్లో 3 టెస్టులు మాత్రమే ఆడతారని చెప్పడం జరిగింది. అయితే 5వ టెస్టు వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. 4వ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా అనుకున్నంత స్థాయిలో అయితే బౌలింగ్ వేయలేకపోయాడు ఫిట్నెస్ కారణంగా. అదేవిధంగా వెన్నునొప్పి గాయంతో, చీలమండలి గాయంతో అయితే బాధపడుతున్నాడు జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే. చివరి టెస్ట్ 100% అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఈ 2 మార్పులతో పాటు షాదుల్ ఠాకూర్ ప్లేస్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. షాదుల్ ఠాకూర్ వచ్చేసరికి 4వ టెస్ట్లో అనుకున్నంత స్థాయిలో అయితే బ్యాటింగ్ మాత్రం అయితే పర్వాలేదు అనిపించిన, బౌలింగ్ మాత్రమే కేవలం 15 ఓవర్లు మాత్రమే వేయడం జరిగింది. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అనుకున్నంత స్థాయిలో షాదుల్ ఠాకూర్ సక్సెస్ కాలేకపోతున్నాడు. కాబట్టి అతని ప్లేస్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలని అయితే చూస్తున్నారు. అదేవిధంగా ఈ మ్యాచ్ 4వ టెస్ట్లో అరంగేట్రం చేసిన అన్సుల్ కాంబోజ్తో ప్రసిద్ధ్ కృష్ణ లేదా హర్షదీప్ సింగ్లో ఒకరు చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్సుల్ కాంబోజ్ ప్లేస్లో వచ్చేసరికి ఆకాశ్దీప్ అయితే బరిలో దిగనున్నారు. జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో వచ్చేసరికి ప్రసిద్ధ్ కృష్ణ లేదా హర్షదీప్ సింగ్లో ఇద్దరిని ఒకరినైతే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా టీమిండియా మేనేజ్మెంట్ మాత్రమైతే 4 మార్పులు అయితే చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మరి 5వ టెస్ట్లో వచ్చేసరికి ఒక టీమిండియా యొక్క ఓవరాల్గా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్, ఆకాశ్దీప్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో పెద్ద మార్పులు అయితే ఉండకపోవచ్చు. బౌలింగ్ పొజిషన్లో మార్పులు అయితే చాలా అంటే చాలా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి చూడాలి టీమిండియా ఇదే ప్లేయింగ్ 11తో బరిలో దిగుతుందా లేదా అయితే చూడాలి. అయితే 5వ టెస్ట్ వచ్చేసరికి టీమిండియాకి అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్. ఈ కీలకమైన మ్యాచ్కి వచ్చేసరికి స్టార్ ప్లేయర్లందరూ గాయాలు కావడంతో మరి 5వ టెస్ట్లో టీమిండియా గెలుస్తుందా లేదా అయితే చూడాలి. ఒకవేళ గెలిస్తే మాత్రమైతే సిరీస్ అయితే సమం అవుతుంది. ఓడిపోతే మాత్రమైతే సిరీస్ కోల్పోయే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. మరి 5వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనకి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.